సార్ ఇప్పుడు సామాన్యుల్ని పైకి తీసుకురావాలనేదే ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా మామూలుగా మాట్లాడేది. వాడికి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో కూడు గుడ్డ ఇట్లాంటివన్నీ కూడా సమకూర్చాలని. సో అది సమకూర్చిన తర్వాత అది సమకూరుస్తూనే అభివృద్ధి అనేది కూడా తీసుకురావడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది ఇప్పుడు మనకున్న వ్యవస్థలో? 100% సాధ్యం. రకంగా? ప్రపంచంలో ఏ దేశం బాగుపడి ఆ రకంగానే బాగుపడింది. ప్రపంచంలో ఒక్క దేశమైనా కూడా పేదరికం నుంచి బయటపడింది, అభివృద్ధి చెందింది అన్న దేశాన్ని ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని కలపకుండా వచ్చి చేసిన చూపెట్టండి నాకు. ఉదాహరణకి మంచి ప్రమాణాల విద్య అందించకుండా, దేవుడిచ్చిన తెలివితేటలు వికసించకుండా, సంపద సృష్టించేటువంటి నైపుణ్యాన్ని ఇవ్వకుండా ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాల. ఓకే. కాబట్టి అభివృద్ధి అన్నది అదేదో మంత్రాల ద్వారా వచ్చేది కాదు, దేవుడిని పూజ చేస్తే వచ్చేది కాదు. మనం సంపద సృష్టిస్తే వచ్చేది. సంపద సృష్టించడం ఏంటి? మీకు నాకు మనందరికీ కావాల్సిన వస్తువుల్ని కానీ సేవల్ని కానీ ఉత్పత్తి చేసే నైపుణ్యం లేకపోతే, ఉత్పత్తి చేసే ఏర్పాట్లు లేకపోతే, మన అవసరాలు తీరకపోతే అభివృద్ధి ఏముంది? అంచేత అభివృద్ధి అంటే ఇదే. దీనిలో పెద్ద అవసరాలు తీరుస్తున్నారు, ఒక పక్కన వస్తువు అవసరాలు తీరుస్తున్నా కూడా అభివృద్ధి చేయలేదు కదా అని చెప్పి పక్కన పెట్టిన పరిస్థితి కదా ఇక్కడ. కన్ఫ్యూజ్ అవుతున్నాం. తాత్కాలికమైన వ్యక్తిగత అవసరాలు తీర్చడం కాదు. రైట్. అది మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు ప్రోత్సాహం, అవినీతి నిర్మూలన. అవన్నీ మొన్న గవర్నమెంట్లో జరగలేదా? 2019 నుంచి 24 వరకు జరిగిన వాటిల్లో వాళ్ళు ఇచ్చిన నవరత్న పథకాల్లో అవన్నీ కలిపి రాలేదు. దీనిలో నేను చెప్పిన దానిలో ఏ ఒక్కటి వచ్చింది చెప్పండి. మంచి ప్రమాణాల విద్య ఆంధ్రప్రదేశ్లో కాదు, ఏ రాష్ట్రంలోనూ లేదు. భారతదేశంలో ఉన్నంత అధ్వాన్నపు స్థాయిలో విద్య ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ లేదు. నేను మామూలుగా మాట్లాడట్లా, నోటికొచ్చినట్టు మాట్లాడలేదు. 185 మంది ఇంజనీరింగ్ చదివితే కూడా ఇంజనీరింగ్ రాదు వాళ్ళకి. ఇంకా మామూలు చదువులు పక్కన పెట్టేద్దాం. కానీ మీరే ఒకానొక సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యలు, అంటే విద్య విషయంలో, వైద్యం విషయంలో తీసుకొస్తున్న చర్యలు చాలా అమోఘంగా ఉన్నాయి, అవి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయని కూడా అన్నారు. నేను ఎప్పుడు భాష వాడల. ఇప్పుడు ఒక స్కూల్లో మాస్టర్ గారు ఉన్నారు. ఓకే. ఒక్కరోడు కొంచెం కష్టపడుతున్నాడు, అరే బాగుందిరా ఇంకా బాగా చేయని చెప్తాం. అయితే ఒకరోజు ఒక లెసన్లో కొంచెం కాస్త బాగానే చేసినట్టున్నాడు, రెండో లెసన్లో కొంచెం బాగుందన్న బాగా చేయని చెప్తాం. రైట్. ఓకే. అంతేగాని తిట్టాం. అంతే కదా. కానీ యాన్యువల్ పరీక్ష పెట్టాం, సార్ ఆ రోజు లెసన్లో కొంచెం పర్లేదు అన్నారు మీరు, నాకు ఫస్ట్ మార్క్ రాకపోతే ఎట్లా అంటే ఎలా సాధ్యమవుతుంది? ఎస్. నేను ఏనాడు అమోఘం అనలేదు, అద్భుతం అనలేదు. ఓకే. విద్య మీద, ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం అవసరం, దానికి అభినందిస్తున్నాను. కానీ మీరు చేస్తున్న తీరు వల్ల ఫలితాలు రావు. ఈ మాట వెంటనే చెప్పట్లా, అది చెప్పారు. ఆ మాట ఫలితాలు దీనికి వేరే తీరు ఉంది అని చెప్పని. ఇప్పుడు వాళ్ళు నాలాంటి వాళ్ళకి అంటే విశ్వసనీయత ఉన్నప్పుడు ఎట్లా కొట్లా మీ మద్దతు కావాలా, మీ ఎండోర్స్మెంట్ కావాలా, మీ మెప్పు కావాలా. అవునయ్యా, ఆ మెప్పు కోసం కావాల్సిన పని చేయొచ్చుగా ప్రజలకి. నేను తొలి రోజు నుంచి అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం ఉన్నాను. అక్కడ చేశారేమన్నా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ? ఎందుకు చేయలేదు? అట్లాగే విద్యకి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టడం కాదయ్యా కావాల్సింది, పైపైన చేయడం కాదయ్యా. డబ్బులు పుష్కలంగా ఆంధ్రప్రదేశ్లో 93,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను ఇవాళ విద్య కోసం చెప్పాను, ఒక్కొక్క బిడ్డ మీద. పాఠశాల విద్య కాదు, చిన్న డబ్బేం కాదు. కానీ పొట్టకొస్తే అక్షరం ఒక్క రావట్లే పిల్లలకి, అది వాస్తవం. అది మీరెళ్ళి కూడా చూడండి, ఏ స్కూల్కైనా మీరెళ్ళి చూడండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒకటే అట్లా, తెలంగాణ అట్లానే ఉంది, కర్ణాటక అట్లానే ఉంది, తమిళనాడు అట్లానే ఉంది. అంటే వాళ్ళు అట్లా ఉన్నాడు, మనకు అట్లా ఉండాలన్నా? లేదు కదా. ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా కాబట్టి నేను గురించి చెప్తాను, దేశం మొత్తానికి వర్తిస్తుంది. అలాగే ఆరోగ్యం ప్రయత్నం చేస్తే సరిపోయిందా? 26 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏడాది కేవలం అనారోగ్య కారణంగా బేదలైపోతున్నారు. అది గుర్తుంచకుండా మేము అద్భుతాలు చేసామని మీకు జబ్బలు తెచ్చుకుని మాకు ప్రజల కితాబు కావాలంటే ఎట్లా అవుతుంది? ఫలితాలు ఏమి వస్తున్నాయి దాని మీద. కొంత ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, రాజశేఖర్ గారు పెట్టారు, మంచిదే, ఓకే, అయిపోయిందా ఆరోగ్యం? అది సమస్య. కొద్దిపాటి చేసి బాగా చేసామని మెప్పు పొందాలని కోరిక ఉందే, ప్రైమరీ ఏది జరగాలో జరిగే ఏర్పాటు జరగకుండా, అది సమస్య. ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ లాంటివి తీసుకొచ్చారు, అలాంటివి కూడా ఇక్కడ కూడా. దానికి కూడా ఏం చేయాలో చెప్పాను. దానికి కూడా ఇప్పుడు ఉద్యోగుల్ని పెట్టి జీతాలు ఇస్తేనే పని జరిగిపోతే భారతదేశంలో ఉద్యోగులు లేరా? జీతాలు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. ఎప్పుడు పని జరుగుతుంది ఇలాంటి విషయాల్లో? పోటీ ఉన్నప్పుడు, సేవలు అందించే వాళ్ళ మధ్య పోటీ ఉండి సేవలు అందిస్తేనే వాడికి ఆదాయం వస్తుంది అనుకోండి. ఆరోగ్యశ్రీ ఎందుకని సక్సెస్ అయింది? ఇష్టం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళచ్చు, మీకు స్వేచ్ఛ ఉన్నది, వాడి మధ్య పోటీ ఉంది. అలాంటి వ్యవస్థను పెట్టినప్పుడు కొంత ఫలితాలు వచ్చాయి. కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు, పార్టీలు అసలు మంచి ప్రయత్నం చేయట్లేదని అంటలా, దేశంలో అన్ని చోట్ల జరుగుతుంది. కానీ
చేసే ప్రయత్నం మనం పెట్టే వనరులకి మంచి ఫలితాలను ఇవ్వకపోతే కేవలం బిల్డింగులు బాగా కట్టాం, టాయిలెట్ నిర్మాణం చేసాం, అది వద్దని ఎవరు అనరు. కానీ ఖర్చు పెట్టిన మాత్రం చేత ఫలితాలు వస్తాయని కాదు. 93,000 ఖర్చు పెడుతుంటే విద్య ఎందుకు రావట్లేదు? ఎస్, డబ్బులు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ దేశంలో అతి ఎక్కువ విద్య కోసం. భారతదేశంలో ప్రపంచం మొత్తంతో పోలిస్తే విద్యా ప్రమాణాలు చాలా నాసి, ఆంధ్రప్రదేశ్లో గొప్పగా ఏం లేవు. అందుచేత నువ్వు ఎంత ఖర్చు పెట్టావు నాకు అనవసరం, ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు నాకు అనవసరం, ఫలితం ఏమొచ్చింది, ప్రజల జీవితం ఏ మేరకు మారింది, దాని ప్రమాణంగా మనం లెక్క చేయాలి. అంటే మీరు ఈ సంక్షేమం విషయంలో మీకు ఒక క్లారిటీగా మీరు చెప్తున్నారు. గత ప్రభుత్వం సంక్షేమం ఇచ్చింది, అది సంక్షేమం వరకే పరిమితం అయిపోయింది, అభివృద్ధిలో అంతేకాదు సంక్షేమమే పరిపాలన, ఇంకేం అక్కర్లేదని చెప్పారు వాళ్ళు. అంతకంటే మూర్ఖపు పాలన ఇంకోట్లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తానని ముందుకు వచ్చారు. ఆయన ఆపద్ధర్మం కొద్దీ కొన్ని హామీలు ఇచ్చారు, ఆర్థిక పరిస్థితి కష్టపడి కొన్ని అమలు చేశారు. ఓకే, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టం కట్టారు? ఖచ్చితంగా ఆయన అయితే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తారు, పెట్టుబడులను ప్రోత్సహిస్తారు, పోలవరం పూర్తి చేస్తారు, నగరీకరణ పట్టణీకరణ జరుగుతుంది, అభివృద్ధికి దోహదం జరుగుతుంది అని చెప్పని ఆ నమ్మకం గతంలో చేసిన ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇవాళ 3 ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరంలో జరిగిన మంచిలో ఆయన పాత్ర అంటే అందరికీ తెలుసు. కాబట్టి అది చేస్తారని, అది చేయకపోతే వాళ్ళకంటే 10 రూపాయలు సంక్షేమం ఎక్కువ ఇచ్చారని చెప్పంటే ఖచ్చితంగా ప్రజలు దాన్ని ఆమోదించారు. అలా చేయగలిగే సాధ్యత ఉందా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రస్తుతం ఉన్న ఇప్పుడు ఆదాయం, అప్పులు రెండు వెంటనే సవాళ్ళు ఉన్నాయి. మొట్టమొదటి సవాలు ఆర్థిక పరిస్థితి. కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు పెరిగిపోయింది. అప్పు పెరగడమే కాకుండా చాలా విచిత్రమైన రీతిలో అప్పులు చేశారు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎస్క్రో అకౌంట్తో అప్పులు చేయవు. అవును, ఎస్క్రో అకౌంట్తో చేయకూడదు. మీరు ఏ పన్నుల డబ్బు వచ్చినా అది ఖజానాకు వస్తుంది. ప్రజాస్వామ్యంలో మూల సూత్రం ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు నిర్ణయిస్తే డబ్బు ఎట్లా ఖర్చు కావాలి. ప్రజల ప్రతినిధులతో చట్టసభతో సంబంధం లేకుండా పన్నుల రూపంలో వచ్చే డబ్బు డైరెక్ట్గా అప్పులు ఇచ్చినాడు వెళ్ళిపోవటం అంటే రాజ్యాంగ విరుద్ధం. అది అంతకంటే అరాచకత్వం ఇంకోట్లేదు. ఆ రకంగా కూడా అప్పులు చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేశారు. అవి కూడా అంతటితో ఆగల. నాకు అర్థమైనంత వరకు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి చెల్లించాలి. అది ఇంకా అప్పులు కనిపించట్లా, ఖర్చు కాగితం మీద జరగలా ఇంకా. కానీ అవి అనివార్యం. అది మీకు డబ్బు ఇవ్వాల్సింది ప్రభుత్వం అప్పడింది, తర్వాత చూస్తామని చెప్పినారు. మీరేం ప్రభుత్వాన్ని ఎదిరించలేరు, కానీ ఇవ్వాలి ఇప్పుడు ఖచ్చితంగా. కాబట్టి ఉన్న అంకెల కంటే 1,00,000 కోట్లు ఇంకా తక్కువ ఉన్నారు. కాబట్టి ఆర్థికంగా ఒక్క రోజున కాదు, ఒక 3-4 ఏళ్ళు పడుతుంది ఒక గార్డెన్ పెట్టాలి. రెండోది ఒక అరాచక పరిపాలన వచ్చింది. మామూలుగానే దేశంలో చట్టబద్ధ పాలన లేదు, ఏ రాష్ట్రంలోనూ సరిగ్గా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మరీ శృతి మించి బరి తెగించి ఇక చట్టమే లేదు, ఒక గూండాల పాలన, అధికారులు ఉన్నవాడు బడితే ఎవడుతుందో వాడిది బరే. గత కొన్ని రోజులుగా జరుగుతున్న మరి హత్యలు ఇవన్నీ కూడా మరి గత నెల రోజులుగా ఎవరు చేసినా కూడా మనం మీరు ఎంతవరకు దాన్ని వాళ్ళ పరిపాలన రాగానే అర్జెంటుగా జరిగిపోయింది రాజీనామా చేయడం ఇవన్నీ కూడా లేదు. అట్లా అసలు ఏం జరుగుతుందో తెలియదు, విషయాలు తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఆనాడు కూడా రోజు మాట్లాడలేదు కదా, చాలా కాలం చూసాక అధ్యయనం చేసాక ఒక స్టాండ్ తీసుకున్నాం. ఇవాళ కూడా అంతే, విషయం తెలుసుకుందాం. అంతేగాని ఇదిగో అప్పులంటే అదిగో తోక దొన్నపోతుంది దాన్ని దోడన కట్టేయటం ఈ రకంగా నేను కూడా మాట్లాడితే ఎందుకు? ఇంకా సోషల్ మీడియా ఏదో మాట్లాడుతుంటాం మనం, అది కాదు. వాస్తవాలు కావాలి, హేతుబద్ధమైన ఆలోచన కావాలి, లోతైన పరిశీలన కావాలి, పరిష్కారం కావాలి. అంతేగాని నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ధ్వనిని పెంచుతున్నాం మనం. మనకు కావాల్సింది మనం వేడి కాదు, వెలుతురు కాదు కదా, ధ్వని కాదు, విజ్ఞత కావాలి. కాబట్టి కనీసం నాలాంటి వాళ్ళని వదిలేసేయండి ఈ విషయాల్లోకి. ప్రతిరోజు ప్రతి గంట ఈ చెత్త చెత్తలోకి మనం అడగకూడదు. జరుగుతున్నారు ఇందాక చెప్పాను, చట్టబద్ధ పాలన భారతదేశంలో ఎక్కడ లేదు. కానీ ఇక్కడ మరీ బరి తెగించి సుతిమించారు, ఇది సమస్య. ఒక చోట చట్టబద్ధ పాలన ఉంది, ఇక్కడ ఏదో స్వర్గం ఉందని ఎవరు అంటలా ఈ దేశంలో. చాలా రాష్ట్రాలన్నింటిలో కూడా దానిలో కూడా కనీసం ఒక పరిమితి లోపల ఉంటే, కొంత సభ్యత సంస్కారం ఉంటే కొంత తట్టుకుంది సమాజం. మిగతా దీర్ఘకాలంలో చేయాల్సిన మార్పులు చేయొచ్చు. అది కూడా బరి తెగించి సిస్టమ్ వచ్చినట్టు చేస్తే అది చాలా ప్రమాదకరం. నేను చెప్పేది దాని గురించి. కాబట్టి అది వెంటనే చేయాలి. ఇక పెద్ద సమస్య రాష్ట్రానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం కావచ్చు, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు, మరి మళ్ళీ గత అంతకుముందు 5 ఏళ్లలో చేసినట్టుగా గత 5 ఏళ్లలో జరగనట్టుగా మనకి మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టడం కావచ్చు, మరి కియా మోటార్స్ లాంటి పెట్టుబడులు ప్రోత్సహించడం ఎలాగో చేయాలి, చేస్తారు. ఎందుకంటే అది చేస్తారనే ఉద్దేశంతోనే ఆ ప్రభుత్వానికి పట్టం కట్టారు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కారం ఆషామాషి కాదు భారతదేశంలో, తెలుగునాట కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ కాదు.
అలాగే మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యం, చిన్న పట్టణాల అభివృద్ధి, ఈ దేశం మొత్తంలో అవసరం, ఆంధ్రప్రదేశ్లో కూడా అవసరం మనకున్న పరిస్థితులు ఉపయోగించడం. కాబట్టి 3 స్థాయిల్లో ఈవేళ ఒక వ్యూహం తీసుకుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉందని అంటున్నారు. సో గత 2 సంవత్సరాలు 2 దఫాలుగా బీజేపీ అలయన్స్ అని అనుకుంటాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది. సో ఎంతవరకు అభివృద్ధి చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మీరు మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓటేయండి అని చెప్పి మీరు మాట్లాడారు. అంటే అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి అని అన్నారా, లేకపోతే ఆ ప్రభుత్వం ఉంటే మళ్ళీ అభివృద్ధి అనేది మీరు ఇంకా కొంచెం చూసే అవకాశం ఉంటుందని ఆలోచనతో ఉన్నారు? గత 10 ఏళ్ళుగా ఏం చేశారు, 2 ఇప్పుడు ఏమి వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు, రైట్, 3 వాళ్ళు ప్రతిపాదిస్తున్నది వాళ్ళు చేస్తున్నది కొనసాగితే ఏం జరుగుతుంది. ఎస్. కాబట్టి 2 చాయిస్లు ఉన్నాయి ఇక్కడ, ఒక కూటమి ఇటు, ఒక కూటమి అటు. ఎవరు అద్భుతం కాదు, మనకి ఇది దేవతల రాక్షస మధ్య పోరాటం కాదు. కాదు అది, అవును. చాయిస్ వాళ్ళిద్దరి మధ్య ఉంది, కానీ మీరు నేను చాయిస్ కాదు ఈ దేశంలో ఉన్న పరిస్థితుల్లో, ఈ దేశంలో ఎన్నికల పరిస్థితుల్లో. అవును. కాబట్టి ఖచ్చితంగా నేను కారణం చెప్పకుండా నేను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడు కూడా మీరు ఒక పార్టీకి ఫర్గా ఎక్కడ మాట్లాడాల మీ. కాబట్టి ఆనాడు స్పష్టంగా నేను చెప్పాను, ఖచ్చితంగా గత 10 ఏళ్ళలో మౌలిక సదుపాయాల కల్పన కానీ, రైట్, ఆర్థిక క్రమశిక్షణ కానీ, మన దేశంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించిన ప్రభుత్వాలకు చాలా చాలా కష్టం, రాజకీయంగా బోళ్ళు ఒత్తిళ్ళు ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణ కానీ ఎన్నికల ముందు బడ్జెట్లో కూడా తాయిలాలు ప్రకటించాలి. ఎంత ధైర్యం కావాలి, ఎంత దేశం పట్ల మమకారం కావాలి, ఎంత దీర్ఘకాలిక దృక్పథం కావాలి. ఆర్థిక క్రమశిక్షణ కానీ, పెట్టుబడులు పెంచి ప్రోత్సహించాలని చెప్పిన వాతావరణం కానీ, దానికి తగ్గ వ్యూహాలు కానీ, మన ఎగుమతులు పెంచడం దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడం దాకా రకరకాల అన్ని కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు, అన్నీ మన చేతుల్లో ఉండవు గ్లోబలైజ్డ్ వరల్డ్లో. కానీ అవి రెండోది, వాళ్ళు వచ్చే 5 ఏళ్ళకి ఏం ప్రతిపాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో సంక్షేమంతా పరిపాలన లేనట్టుగా లోన్ వేవర్ చేస్తాం, ఒకసారి లోన్ వేవర్ కదా పర్మనెంట్గా లోన్ వేవర్ కోసం కమిషన్ పెడతాం, మనిషికి ₹1,00,000 ఇచ్చేస్తాం, యువకులకి మహిళలకి ఇంత డబ్బులు ఇచ్చేస్తాం, మరొకరికి ఇంత ఇచ్చేస్తాం. ఏంటో అసలు ఖజానాలో ఎంత డబ్బు ఉన్నది, ఎక్కడి నుంచి తెస్తావు, ఆ డబ్బుని ఎలా వినియోగిస్తావు, ఈ దేశంలో అభివృద్ధికి నోచుకున్నటువంటి సామాన్యుల భవిష్యత్తు బాగు చేయడం కోసం ఏం పథకాలు పెడతావు, చాలా చేయాల్సిన క్రిటిక్ చాలా ఉంది. నేను ప్రభుత్వాలు చేయనివి చేయాల్సిన రోజు చెప్తున్నాను. అవును, అలాంటి ఎజెండా చేపట్ల అది ఇస్తా, ఇది ఇస్తా. ఆర్థిక క్రమశిక్షణ నాశనం కానీ, అభివృద్ధి నాశనం కానీ. ఖచ్చితంగా ఈ రెండింటికి మధ్య ఆలోచించే వాళ్ళకి దేశ భవిష్యత్తు గురించి అవగాహన ఉంటే ఇంకో మార్గం లేనే లేదు. ఎందుకంటే దేశానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం వచ్చే 15-20 ఏళ్ల పాటు శరవేగంగా అభివృద్ధి, నిజమైన అభివృద్ధి జరిగితే. చాలా సమస్యలు ఉన్నాయి, మిగతా సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నించారు, కానీ ముందు అసలు పైసామే పరమాత్మ. సంపద పెరిగితే దేశంలో, ఉపాధి పెరిగితే యువతకి, ఈ దేశంలో దండిగా చేతి నిండా పని, జేబు నిండా డబ్బులు ఉంటే, అవసరాలు తీరితే, మౌలిక సదుపాయాలు బాగుపడితే మిగతా సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. దుర్భర పేదరికాన్ని, దారిద్ర్యాన్ని కొనసాగించడం కంటే పాపం ఇంకోవట్లేదు. మీ విధానాలు పేదరికాన్ని కొనసాగించేవైతే అంతకంటే నేను క్షమార్హం కానటువంటిది తప్పు ఇంకోవట్లేదు ప్రజాస్వామ్యం.